వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హైదరాబాద్ మలక్పేటలోని యశోద ఆసుపత్రి అధునాతనమైన ఆర్థోపెడిక్ వైద్య సేవల్లో మరో కీలక ఘట్టానికి నాంది పలికింది. ఖమ్మం జిల్లాలోని ఎన్కూర్ ప్రాంతానికి చెందిన తుమ్ము నాగమణి కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన ఆస్టియో ఆర్థరైటిస్, రమటాయిడ్ ఆర్థరైటిస్ లతో బాధపడుతుంది. చాలా కాలంగా ఆమెకు అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టతరమైపోయింది. కనీసం తన పనులు తాను చేసుకోలేని స్థితికి రోగి చేరుకుంది. నిపుణులైన హైదరాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రి వైద్య బృందం సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం నాయకత్వంలో జనవరి 25, 2025న రోగికి విజయవంతంగా ఆమెకు 2 మోకాళ్లకు ఒకేసారి మోకాలి చిప్పల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఓ సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలు తెలియజేశారు. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఐఎమ్ ద లీడ్ సర్జన్ ఇన్ మలక్పేట్. ఈ రోజున మీ అందరితో ఇక్కడ కలవడానికి ప్రధానమైన కారణం మా పేషెంట్ మిసెస్ నాగమణి గారు. వారి గురించి, వారికి విజయవంతమైన ఆర్థోపెడిక్ చికిత్స గురించి చెప్పడానికి ఈ రోజున మనందరం కలిసాము. నాగమణి గారు 2022లో మొదటిసారి నా దగ్గరికి వచ్చారు. ఆ రోజున ఉన్న పరిస్థితి, ఆవిడ ట్రాలీ మీద తీసుకురాబడ్డారు. వాళ్ళ అబ్బాయి ట్రాలీ మీద తీసుకొచ్చారు. ఆవిడకి 2 కాళ్ళు, మోకాళ్ళు, చీలమండలు అస్సలు ఇంతంతలా వాచి ఏమాత్రం నిలబడడానికి, అడుగు వేయడానికి కూడా లేని పరిస్థితిలో నా దగ్గరికి వచ్చారు. వచ్చి డాక్టర్ గారు మాకు ఆపరేషన్ చేయండి అని అడిగారు. కానీ ఆవిడని పూర్తిగా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి పరీక్షించిన తర్వాత ఆవిడ ప్రత్యేకమైన కీళ్లవాతంతో బాధపడుతుందని నేను గమనించి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనే దాన్ని డయాగ్నోస్ చేశాం. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్కి ముందు మందులు మొదలు పెట్టాము. అదే సమయంలో మా ఎగ్జామినేషన్లో ఏంటంటే ఆవిడకి చీలమండ వెనక భాగంలో ఉండే టెండోఎక్లిస్ అనే ఒక ప్రత్యేకమైన కండరం ఉంటుంది. ఆ కండరం తెగింది. అది కూడా గమనించుకోలేదు. అలానే ఆవిడ నడవలేకపోయిన పరిస్థితిలో వచ్చారు. సో మొత్తం ఇప్పుడు ప్రాబ్లమ్స్ 3. 1 కీళ్లవాతము, 2 కుడి చీలమండ వెనక భాగంలో ఉన్న టెండోఎక్లిస్ తెగటము, 3వది మోచిప్పలు పూర్తిగా అరిగిపోయినాయి. చాలా తక్కువ వయసులోనే 50 ఏళ్ళకే పూర్తిగా అరిగిపోయిన పరిస్థితిలో మా దగ్గరికి వచ్చారు. అప్పటికి మీరు ఎప్పటికి బెడ్ రిటర్న్ అమ్మా 2000 నా దగ్గరికి వచ్చేప్పటికి? సో 3 సంవత్సరాల నుంచి బెడ్ రిటర్న్ స్టేజ్లో ఉన్న పరిస్థితులు నా దగ్గరికి వచ్చారు. ఆవిడ వచ్చినప్పుడు ఆవిడకి ధైర్యం చెప్పి, వాళ్ళ అబ్బాయికి ధైర్యం చెప్పి, కీళ్లవాతానికి మందులు మొదలుపెట్టి ఒక 3 నెలల తర్వాత కీళ్లవాతం యొక్క తీవ్రత తగ్గిన తర్వాత అప్పుడు ఆవిడకి ఆ టెండోఎక్లిస్, కుడి చీలమండ వెనకాల ఉన్న టెండోఎక్లిస్ దానికి రిపేర్ చేసి దాన్ని అతకబెట్టాం ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా. అప్పుడు ఒక 1-2 నెలల తర్వాత ఆవిడ నడవటం మొదలుపెట్టింది. అప్పటికి కీళ్లవాతం ఒక తీవ్రత తగ్గింది, కాలు మీద బరువేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు మోకాళ్ళ బాధలతో వచ్చింది. అప్పుడు 2023లో కుడి మోకాలు విజయవంతంగా మార్చడం జరిగింది. మళ్ళీ చక్కగా 2 మోకాలు ఈ కీళ్లవాతం సమస్య తగ్గిన తర్వాత కంటిన్యూ తర్వాత మందులు వాడుతూ 2వ ఆపరేషన్ చేద్దాం అని అనుకున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆవిడ కింద పడి ఎడంకాలు తొడ ఎముక విరక్కొట్టుకుని వచ్చారు. ఆ సమయంలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అసలు ఆవిడ మళ్ళీ బెడ్ రిటర్న్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. ఆ విరిగిపోయిన ముక్కని అదే పొజిషన్లో ఉంచి ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా చక్కగా 2వ ఎడమ మోకాలు కూడా మార్చడం జరిగింది. ఆ 2వ ఎడమ మోకాలు మార్చి దాని ఆ ఎముక అతుక్కోవడానికి కావలసిన మందులు పెట్టి మళ్ళీ 2 నెలల్లో ఆవిడని తిరిగి నడిపించడం మొదలుపెట్టాం. ఈ రోజున మీరే చూశారు ఆవిడ ఎలా నడుచుకుంటూ చక్కగా వస్తున్నారు, మెట్లు కూడా ఎక్కగలిగారు. ఇప్పుడు విజయవంతంగా 2 మోకాళ్ళు మార్చాము. ఆవిడకి కీళ్ల జబ్బు ఏదైతే ఉందో రొమటాయిడ్ ఆర్థరైటిస్ పూర్తిగా ఈ రోజున తగ్గుముఖంలో ఉంది. ఇప్పుడు కుడి చీలమండ వెనకాల టెండోఎక్లిస్ రిపేర్ చేసి ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయింది. సో గత 4 ఏళ్లుగా ఆవిడ నా పర్యవేక్షణలో మందులు తీసుకుంటూ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటూ చాలా చక్కగా తన పని తను చేసుకుంటున్నారు. తన పని తను చేసుకోవటంలో ప్రధానంగా నేను చెప్పడం ఏంటంటే వాడిది విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఏమంటే షీ హస్ కమ్ ఫ్రమ్ తిమ్మారావుపేట విలేజ్, ఎన్కూర్ మండలం నుంచి వచ్చారు. మరి విలేజ్లో ఒక ఆడవాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఎలా ఉంటాయో మనకు అందరికీ తెలుసు. దానికి తగ్గట్టుగా ఆవిడ జీవనశైలి చక్కగా ఆవిడ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఈరోజు
జీవితం గడుపుతోంది. సో ఇది ఆమె యొక్క నాగమణి గారి యొక్క సక్సెస్ స్టోరీ. ఈ రోజున మనందరి ముందు ఉన్నారు. ఆవిడే మీతో ఆవిడ యొక్క భావాలు పంచుకుంటారు. నాగమణి గారు మీరు మాట్లాడండి. నడవలేక అక్కడ కారు దిగి సార్ దగ్గరికి వెళ్ళాలంటే వీల్ చైర్లో తీసుకెళ్లారు నన్ను. నడవ సార్ చూసి మొత్తం టెస్టులు చేయించారు. చేయించిన తర్వాత ఇది కీళ్ళవాతం ఉందని చెప్పారు. అంతవరకు మాకు కీళ్ళవాతం అనేది తెలియదు అసలు. ఆ తర్వాత 3 నెలలు మందు వాడిన తర్వాత దానికి ఆపరేషన్ చేస్తాము, మా నరం తెగిపోయిందని చెప్పారు. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ మంచిగా సక్సెస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 3-4 నెలలకు మోకాలు మార్పులు చేశారు. మళ్ళీ అది సక్సెస్ అయింది. మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయించుకుందాం అనేసరికి వెళ్దాం వారం తర్వాత అనేసరికి దురదృష్టం నా వంతుంది జారి కింద పడి మోకాలు కీళ్ళలో ఇరిగిపోయింది. అక్కడికి వెళ్తే సారు 2 కలిపి చేద్దాం, చేస్తే కుదిరితే అమ్మని నడిపిద్దాం, లేకపోతే టైం పట్టిద్ది 1 2 నెలలు అని చెప్పారు మా బాబుకి. అలాగే కుదరలేదు. 2 నెలల తర్వాత నడిపించారు. ఇప్పుడు నా పని నేను చేసుకున్నా. నాకు షాప్ ఉంది, షాప్ కూడా నడిపించుకుంటున్నాను. సరైన డయాగ్నోస్ చేయడం వల్ల నాగమణి గారికి ఉపయోగం ఎలా జరిగిందో చూశారు. 3 సంవత్సరాలు బెడ్ రిడన్ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఆడ వ్యక్తి ఎవరైనా ఇంట్లో 3 సంవత్సరాలు పడుకొని ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో మనందరికీ తెలుసు. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికే ఈ రోజు ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం అండి. మీరు అందరూ దయచేసి అందరికీ తెలిసేలా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి సేవలు అందుతాయి. ఇంకోటి ఏంటంటే సార్, యశోద యాజమాన్యానికి మేము ఎప్పుడు కృతజ్ఞత చెప్తామండి. ఆల్రెడీ అప్డేటెడ్గా ఎప్పటికెప్పుడు ఎలాంటి ప్రజా సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి పరికరాలైనా అందించి, సో అన్ని విధాల స్పెషాలిటీస్, మల్టీ స్పెషాలిటీ ఉంటుంది సార్. ఇప్పుడు ఆర్థోపెడిషన్ సార్ ఉన్నారు, రుమటాలజీకి అదర్ డాక్టర్, అట్లా అందరూ కలిసికట్టుగా సార్ గైడెన్స్ లో పేషెంట్ ఈ రోజు నాగమణి గారు మన ముందు నడుచుకుంటూ మెట్లెక్కి వచ్చారండి. సో అందరికీ ఒకటే అండి, ఎలాంటి చిన్నగా అయినా కానీ సంవత్సరాలుగా వేరే ఇట్లా దాన్ని పెండింగ్ లో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకుంటూ అలా చేయించుకుంటే హృదయం అంటే కార్డియాలజీ కానివ్వండి, ఆర్థోపెడిక్ కానివ్వండి, అన్ని విధాలుగా మన దాంట్లో ప్యాకేజెస్ కూడా ఉంటాయండి. మీరు ఎప్పుడు వచ్చినా కానీ ప్రజలందరికీ తప్పకుండా సేవలు అందిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మళ్ళీ యశోద హాస్పిటల్ మలక్పేట్ ద్వారా. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.